అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? ఇంటికన్నా గుడి పదిలం. రామన్నకు ఎంతో వాత్సల్యంగా చూసుకునే తల్లి, తండ్రి, అనుకూలవతి అయిన భార్య, ముత్యాల్లాంటి 3 బిడ్డలు ఉన్నారు. అతడు అన్ని విధాలా అదృష్టవంతుడని అందరూ అనేవాళ్ళు. కానీ అతన్ని గురించి ఇంట్లో వాళ్ళందరికీ చాలా కాలంగా చిన్న అసంతృప్తి ఒకటుంది. రామన్నలో దైవభక్తి ఉన్న ఛాయలు కనిపించేవి కావు. అతడు దేవుడున్నాడు అనడు, లేడు అనడు. కానీ గుడికి రమ్మంటే మాత్రం రాడు. ఈ విషయంలో తల్లి, తండ్రి చెప్పి చెప్పి విసిగిపోయారు. భార్య కాళ్ళావేళ్ళా పడి ఊరుకుంది. పిల్లలు ఎంత బ్రతిమాలి ప్రయోజనం లేకుండా పోయింది. ఈ కారణం వల్ల ఏవైనా పర్వదినాల్లో ఇంటిల్లిపాది గుడికి వెళ్ళినప్పుడు రామన్న ఒక్కడు ఇంటికి కాపలా ఉండటం మామూలైపోయింది. ఒకసారి రామన్న కొడుకు పెద్ద జబ్బు చేసింది. ఎలాంటి మందులకు జబ్బు లొంగి రాలేదు. ఇక అన్ని ఆశలు వదులుకున్న సమయంలో రామన్న భార్య కొడుక్కు జబ్బు నయమైతే సకుటుంబంగా వచ్చి దేవుడికి అర్చన చేస్తానని మొక్కుకుంది. ఆమె ఇలా మొక్కుకున్న రాత్రే జబ్బు కాస్త తిరుగుముఖం పట్టింది. కొడుకు పూర్తిగా కోలుకున్నాక రామన్న భార్య భర్తకు గుడిలో అర్చన గురించి చెప్పింది. ఎప్పటిలాగే మీరంతా గుడికి వెళ్ళిరండి, నేను ఇంటికి కాపలా ఉంటాను అన్నాడు రామన్న. అలా అనకండి, దేవుడికి కోపం వస్తుంది. ఇంటిల్లిపాది కలిసి గుడికి వచ్చి అర్చన చేయిస్తానని మొక్కుకున్నాను అని విచారంగా ముఖం పెట్టింది రామన్న భార్య. నాకు ఆ గుడి, ఆ వాతావరణం అంటేనే చిరాకు. ఒక్క క్షణం కూడా అక్కడ కాలక్షేపం జరగదు అన్నాడు రామన్న విసుగుపడుతూ. ఎవరెంతగా చెప్పినా వినకపోయేసరికి రామన్న తండ్రి కోడలితో, లాభం లేదు, మనం వెళదాం అమ్మాయి, ఇలాంటి మొండిగటాన్ని తన దగ్గరికి ఎలా రప్పించుకోవాలో ఆ దేవుడికి తెలియదని మనం ఎందుకనుకోవాలి అన్నాడు కోపంగా. రామన్నను ఇంట్లో వదిలి అందరూ గుడికి వెళ్ళిన కొద్ది క్షణాలకు ఇంటికి సీతాపతి అనే బంధువు వచ్చాడు. ఆ సీతాపతి రామన్నకు దూరపు వరుసలో మేనమామ అవుతాడు. ఆయన ఇంట్లో రామన్న ఒక్కడే ఉండటం చూసి, ఏరా మిగతా వాళ్ళంతా ఏరి, ఊళ్ళో లేరా ఏం అని అడిగాడు. అంతా గుడికి వెళ్ళారని రామన్న చెప్పాడు. మరి నువ్వు వెళ్ళలేదేం అని సీతాపతి రామన్నను అడిగి అతడు ఏదో జవాబు చెప్పబోయే అంతలో, పోనీలెద్దు, అంతకన్నా పుణ్యం గిట్టుబాటయ్యే పనినే చెబుతాను అంటూ కింద పరిచి ఉన్న చాప మీద కూర్చొని సంచిలో నుంచి ఒక పుస్తకం తీసి, ఇది భగవద్గీత, ఇందులో మొత్తం 18 అధ్యాయాలున్నాయి, మొత్తం శ్లోకాలు కంటతా పట్టేశాను, అప్పజెప్పించుకుంటావేమిటి అని అడిగాడు. తప్పనిసరై రామన్న పుస్తకం అందుకున్నాడు. పుస్తకం చాలా లావుగా ఉంది. పైగా సీతాపతి ఒక్కొక్క శ్లోకాన్ని పాటలా సాగదీసి మరీ చదువుతున్నాడు. ఇలా అయితే ఆ పుస్తకం అప్పచెప్పుకోవడానికి 2 రోజులైనా చాలవు. కొద్దిసేపు జరిగాక రామన్న ఊరికే పేజీలు తిప్పుతున్నాడు తప్ప సీతాపతి చదివే శ్లోకాలు వినడం లేదు. ఏరా అబ్బాయి, నువ్వు సరిగా అప్పచెప్పుకోవడం లేదు, నిన్ను పరీక్షిద్దామని కావాలనే ఇప్పుడు శ్లోకం తప్పు చదివాను, అయినా నువ్వు తప్పు పట్టుకోలేదు అంటూ సీతాపతి రామన్నను మందలించాడు. ఏమిటో కళ్ళు మండుతున్నాయి మామయ్య, సరిగ్గా చూడలేకపోతున్నాను అన్నాడు రామన్న తప్పించుకోవడానికి సాకుగా. అయ్యో చెప్పావు కాదేం, నాకు కళ్ళమంటలకు వైద్యం తెలుసు అంటూ సీతాపతి రామన్నను పెరట్లోకి తీసుకుపోయి రకరకాల మొక్కల ఆకులు తుంపి అవన్నీ అరచేతిలో వేసుకొని నలిపి, ఒక్క క్షణం వదలకుండా అలా కూర్చో, కళ్ళల్లో పిండుతాను అన్నాడు. ఆ రసంతో ఉన్న కళ్ళు కూడా పోతాయేమోనని రామన్నకు ఎక్కడలేని భయం వేసింది. వద్దు మావయ్య, ఈ ఉదయాన్నే గ్రామ వైద్యుడు నా కళ్ళల్లో ఏదో రసం పిండాడు, ఇది అది కలిసి
వికటిస్తుందేమో అని నా భయం అన్నాడు రామన్న. మరి ఈ మాట ముందే చెప్పొద్దు, అసలు నీకు మతిమరుపు జాస్తిలాగుంది. ఇంత చిన్న వయసులో అంత మతిమరుపు ఉండకూడదు, దీనికి వేరే పసర్లున్నాయి అంటూ సీతాపతి మళ్ళీ పెరట్లో మరేవో ఆకులు తుంపసాగాడు. ఇది చూసి రామన్నకు గుండె పీచుపీచుమంది. అతడు సీతాపతితో, మావయ్య, దేవుడంటే నీ అభిప్రాయం ఏమిటి అన్నాడు. దేవుడనేవాడు ఉన్నాడు, అయితే కొందరు మూర్ఖులు ఆయన గుడిలో మాత్రమే ఉన్నాడనుకుంటారు. నేను మాత్రం ఆయన ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడని నమ్ముతాను. అందుకే నేను దేవుణ్ణి ఎక్కడైనా ప్రార్థిస్తాను, కానీ గుడిలో మాత్రం ప్రార్థించను అన్నాడు సీతాపతి. నిజంగా నువ్వు గుడిలో అడుగు పెట్టవా మావయ్య అని అడిగాడు రామన్న ఆతృతగా. పొరపాటున కూడా అడుగుపెట్టను అన్నాడు సీతాపతి. అప్పుడు రామన్న గబగబా తన భార్య మొక్కును గురించి చెప్పి, వాళ్ళంతా నా కోసం గుడిలో ఎదురు చూస్తూ ఉంటారు మావయ్య, మేము తిరిగొచ్చేదాకా నువ్వు ఇంటికి కాస్త కాపలా ఉన్నావంటే నీ రుణం ఈ జన్మకు తీర్చుకోలేను అంటూ సీతాపతి బదులు కోసం ఎదురు చూడకుండా పరిగెత్తాడు. రామన్న గుడికి చేరుకునేసరికి ఇంకా అర్చన ప్రారంభం కాలేదు. ఎందువల్లనో పూజారి రావడం ఆలస్యమయ్యింది. అతన్ని చూస్తూనే అందరూ ఆశ్చర్యపోయారు. ఏం చెయ్యను మరి, ఇంటికన్నా గుడే పదిలమనిపించింది అంటూ రామన్న జరిగిందంతా చెప్పాడు. నే చెప్పలేదు ఆ దేవుడే వాణ్ణి తన దగ్గరకు రప్పించుకుంటాడని అన్నాడు రామన్న తండ్రి. రామన్న ఎంతో భక్తి శ్రద్ధలతో ఇంటి వాళ్ళందరితోనూ కలిసి దేవుడి అర్చనలో పాల్గొన్నాడు. ఇల్లు చేరగానే రామన్న తండ్రి సీతాపతితో, సీతాపతి బావా, ఈనాటి నుంచి పండగల్లోనూ పర్వదినాల్లోనూ మా ఇంటికి వస్తూ ఉండు, నీ కారణంగా మా వాడికి దైవ దర్శనమైనా అవుతూ ఉంటుంది అన్నాడు. ఆ మాటల వెనుక ఉన్న రహస్యం ఏమిటో తెలియక సీతాపతి ఆశ్చర్యపోయాడు. విన్నారు కదా, రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను. ఉంటాను.